వ్యూహాత్మకంగా చేస్తున్నది. ఇందాక మన మిత్రులు చెప్తున్నట్టు ఇప్పుడు కేసుని పూర్తి స్థాయిలో నీరుగార్చడం కోసం రకరకాల పద్ధతుల్లో చేస్తున్నారు. అది ఎలా ఇప్పుడు మన భానుప్రకాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ చేశారో మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఇవన్నీ చేశారో వీళ్ళు కూడా రేపు పొద్దున వెనక్కి తగ్గిపోవడానికి, ఇంకా ఎవరైనా ఉంటే సాక్షులు చెప్పవలసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పకుండా ఉండడానికి, అలాగే రవికుమార్ ఎవరైతే ఉంటారో ఆయన నోరు మెదపకుండా ఉండటానికి, ఇంకా ఎవరెవరు ఎంతెంత అసలు మొత్తం అతను ఎంత తిన్నాడు, అతను తినడానికి కారణం ఏంటి, అసలు అతను అన్ని సంవత్సరాల పాటు ఎలా తిన్నాడు, ఇది వైసీపీ గవర్నమెంట్ అని అనుకుంటున్నాం మనం, కొన్ని సంవత్సరాల పాటు అతను తిన్నాడు, అదంతా జరగడానికి ఎవరు సహకరించారు, ఇవన్నీ మాట్లాడితే మనం ముందు మాట్లాడుకుంటున్న ఈ కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కొంతమంది వీళ్ళు కాకుండా గత 30 సంవత్సరాల నుంచి ఎవరెవరైతే సహకరించారో వాళ్ళందరూ ఉంటారు. అది కాకుండా కోర్టు పర్టికులర్ గా మన న్యాయ వ్యవస్థ మీద కూడా కొంత వేలు పెట్టి చూపించిన అసలు ఎలా జరిగింది, ఇది కాంప్రమైజ్ అనేది ఎలా జరిగింది అని. సో కొంతమందికి వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. ఇంతమంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరి పరువు ప్లస్ వీళ్ళందరి యొక్క రాజకీయం, వీళ్ళందరి యొక్క ఉద్యోగాలు ఇవన్నీ ఆన్ స్టేక్. సో దానికోసం అని చెప్పి అందరూ కలిసి ఈ పనులు చేస్తున్నారు. ఇప్పుడు అసలు మొత్తం ఎవరెవరైతే ఇప్పుడు సిట్ ఒత్తిడి చేసిందని పోస్టులు పెడుతున్నారో వీళ్ళందరినీ ఎత్తి లోపలయ్యాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అబ్స్టికల్ చేస్తున్నారు. సిట్ తన పని తాను, అది కూడా మామూలు ఏదో సిట్ మీద ఆరోపణలు చేస్తున్నారు, సిట్ మీద ఆరోపణలు చేస్తున్నారు అంటే నేరుగా పోలీసుల మీదే ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని సిఐడి కూడా సీరియస్ గా తీసుకోవాలి. అదే రాజకీయంగా వేసిన చిట్టు కూడా కాదు కనీసం. ఇది భానుప్రకాష్ గారు వెళ్ళి ఆయన కోర్టుకి వెళ్తే కోర్టు చెప్పిన తర్వాత వేసిన చిట్టు. సో దీనికి వీళ్ళు అబ్స్టికల్స్ సృష్టిస్తున్నారు, దీన్ని పక్కదారి పట్టిస్తున్నారంటే టోటల్ గా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవరైతే సోషల్ మీడియాలో దీన్ని పెడుతున్నారో, దీన్ని షేర్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఎత్తి లోపలేసి వీళ్ళందరి మీద కేసులు పెట్టాలి. రెండు, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన ఆయన, ఆ ప్రెస్ మీట్ పెట్టిన ఆయన్ని నీకు ఎవరు చెప్పారు ఇది ఆత్మహత్య అని, నీకు ఎవరు చెప్పారు నీ పేరు ఆయన చెప్పబోతున్నాడని ఎవరు చెప్పారు, నీకేంటి ఇన్ఫర్మేషన్ ఎలాగొచ్చింది, ముందు నువ్వురా. ఎందుకంటే ఈయన కూడా ఇప్పుడు ఇదే సేమ్ అబ్స్టికల్ సృష్టించడం కానీ లేనిపోని వదంతులు సృష్టించడం కానీ, ఇప్పుడు అది ఆత్మహత్య అని ఒకవేళ అది హత్య అయితే దాన్ని ఆత్మహత్య అయితే అన్న మాట అయితే కనుక వదంతులు సృష్టించడమే. పైగా ఆయన పేరు చెప్తారన్న భయంతో అన్న ఇంకొక వదంతిని సృష్టించాడు అంటే, ఆయన వదంతి సృష్టించారంటే అంటే వైసీపీ వాళ్ళని రెచ్చగొడుతున్నారా, నా మీద పెట్టే ప్రయత్నం జరుగుతోంది, దీని మీద మీరందరూ అడ్డుకోండి అని చెప్పి ఆయన ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నారా, ఏం చేస్తున్నారు ఆయన. సో ఏతావాత ఏంటంటే టోటల్ గా ప్రెస్ మీట్ పెట్టి అడ్డంగా దొరికిపోయారు ఆయన. ఆయన మీద పూర్తి స్థాయిలో చాలా సీరియస్ గా ఆయన మీద కేసు పెట్టాలి, రమ్మనాలి ఆయన్ని. ముందు ఆయనకి నోటీస్ ఇచ్చి ఆయన రమ్మనాలి. నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, అది ఆత్మహత్య నువ్వు ఎలా చెప్తావు, నీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, నీ పేరు చెప్తాడని నీకు ఎలా తెలుసు, నీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, నువ్వు అసలు ఇదంతా కూడా కోర్టు అనుమతులతో జరుగుతుంటే మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు. సో వీటన్నిటి మీద కూడా ఇందాక ఆయన సంతకం పెట్టిన దగ్గర నుంచి మొదలెడితే మొత్తం అంతా కూడా ఆయన కూడా ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు వీటన్నిటికన్నా కూడా ముఖ్యంగా అండి, ఇప్పుడు చేయవలసింది భానుప్రకాష్ రెడ్డి గారి కంటే ఆయనకి ఇచ్చారు, కానీ మిగతా వాళ్ళందరూ ఉన్నారు, చాలా థ్రెట్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మొన్న భానుప్రకాష్ గారు చెప్తే ఏమోలే మామూలుగా ఇలాంటివన్నీ వస్తుంటాయి ఇలాంటి కేసుల్లో అనుకున్నాం, కానీ ఇది యాజ్ ఇట్ ఈస్ గా రియాలిటీ అవుతుందని తెలియదు మనకి. రియాలిటీ అయిపోయింది ఇప్పుడు, రియాలిటీ అయిపోయింది. ఇప్పుడు ఆయనకి 2+2 ఉంటే ఏంటి, అంత ఉంటే ఏంటి, ప్రతి ఒక్కళ్ళ మీద ఇప్పుడు చాలా డేంజర్ ఉంది. సో ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ రవికుమార్ ముందు అర్జెంట్ గా ఆయనకి పూర్తి స్థాయిలో ఆయనకి సెక్యూరిటీ కలిగించాలి. మిగతా వాళ్ళు ఎవరైతే సాక్షులు ఉన్నారో, ఎందుకంటే రవికుమారే లేకపోతే ఇంకెవరి మీద చేస్తారు. కాబట్టి రవికుమార్ చాలా కీలకం, రవికుమార్ కి చాలా సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అతన్ని అవసరమైతే కోర్టు అనుమతితోటి వీళ్ళ అండర్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది, సిట్ అండర్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది, సాక్షులకి ఖచ్చితంగా రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రక్షణ ఉన్నది వాటిలోనే చాలా మంది వెళ్ళిపోయారు, మనకు అందరికీ తెలుసు ఆ కేసులన్నీ. కాబట్టి ఏంటంటే ఈ కేసు నేను ఇందాకే చెప్పా, నాలాంటి వాడు ఎవ్వడు ఊరుకోడు. గతంలోనే మనం చెప్పాము, ఈ దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు క్లియర్ గా చెప్పాము, ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాము, మీ గవర్నమెంట్ ఇక్కడ రానివ్వమని అప్పుడు చెప్పడం జరిగింది. అంటే హిందువుల్లో మేము ఏ స్థాయికి వెళ్తామంటే మా దేవాలయాల మీదకి కానీ లేదంటే దేవుళ్ళ మీదకి కానీ ఎవరన్నా వస్తే హెచ్చరించి మరి ఆ ప్రభుత్వాన్ని పడగొడతాం. ఇది ఆల్రెడీ 2-3 సార్లు ప్రూవ్ చేశాం మేము. అందుకనే నేను చెప్తున్నా, వీళ్ళకి గనక ఇది గనక ప్రూవ్ అయితే వీళ్ళకి జన్మలో రావడానికి అవకాశం ఉండదు.
అధికారంలోకి రావడానికి అవకాశం ఉండదు. నిజంగా దాంట్లో ఏదైనా పార్టీ ఇన్వాల్వ్ అయితే ఆ పార్టీ అసలు ఈ రాష్ట్రంలో మనుగడ సాగించే అవకాశం ఉండదు. మాలాంటి Right. వాళ్ళం అవసరం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతాం, మీరు ఇంకా ఉండడానికి అవకాశం లేదా ఈ రాష్ట్రంలోని. అందుకే అంత థ్రెట్ ఉంది, రాజకీయంగా అంత థ్రెట్ ఉంది కాబట్టి వీళ్ళందరూ ఎంత కంగారు పడుతున్నారు, ఇన్ని ఘోరాలు చేస్తున్నారు. అందుకనే ఇప్పుడు కోర్టు ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు ఇంకా ఈ సిట్కి ఇంకా అధికారాలు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఆ అవసరం ఖచ్చితంగా కనబడుతోంది. రాష్ట్ర Right. ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇంటెలిజెన్స్ చాలా పటిష్టం చేయండి. ఎవరెవరైతే ఉన్నారు సాక్షులు వాళ్ళకి థ్రెట్ ఎలా ఉంది ఏంటి అన్న దాని మీద ఇంటెలిజెన్స్ కూడా పటిష్టం చేయాలని నేను కోరుకుంటున్నాను. రైట్ శ్రీరామ్ గారు. భానుప్రకాష్ రెడ్డి గారు, ఒకసారి ఈ గిరిరాజ్ గారు అనే ఒక అధికారికి ఆల్రెడీ ఒకసారి ఈయన కంప్లైంట్ వాంగ్మూలం రికార్డ్ అయింది కదా అప్పుడు సతీష్ కుమార్ది. అప్పుడు ఏమని చెప్పాడు, ఇప్పుడు మళ్ళీ సిఐడి ముందుకి దర్యాప్తు చేస్తున్న అధికారుల ముందుకి మళ్ళీ ఇవాళ ఎందుకు రావాల్సి వచ్చిందనే సీక్వెన్స్ ఏమన్నా చెప్తారా బ్రీఫ్గా? ఖచ్చితంగా గిరిధర్ అనే వ్యక్తి ఆ రోజు విజిఓ అంటే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్, డిఎస్పీ స్థాయి అధికారి. అవునవును. ఆయన ఇచ్చిన